హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది వీకెండ్ వ్లాగ్ అండి. అంటే లాస్ట్ వీక్ సాటర్డే అండ్ సండే 2 days వ్లాగ్, 2 days వ్లాగ్. కాకపోతే నేను సాటర్డే రోజు ఒకటే ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. 2 days కలిపి పెడితే చాలా లెంతీ అవుతుంది, మీకు చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకోసమే సాటర్డే రోజు ఒకటే పెడుతున్నానండి. నెక్స్ట్ వీడియో మీకు సండే వ్లాగ్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మేము వీకెండ్ ఎక్కడికి ప్లాన్ వేసామంటే చిలుకూరు దగ్గరలో ఒక రిసార్ట్కి వెళ్ళామండి. నేను మా ముగ్గురు సిస్టర్స్ అండి, మొత్తం 4 మెంబర్స్ని ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయామండి. ఎవరి హౌస్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. మేము ఇక్కడ మధ్యలో ఆగి కొంచెం చాయ్ తాగుదామనేసి ఆగామండి. అందరూ ఆన్ ద వేలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కొంచెం నాకు జర్నీ ఎక్కువగా పడదండి, మీకు చాలాసార్లు అయితే చెప్పాను. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఇలాగ మధ్యలో బ్రేక్ టైం లేక తీసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, లేకపోతే హెడేక్ వచ్చేస్తుందండి జర్నీలో. తర్వాత అక్కడ బ్రేక్ టైంలో తీసాను కదండి వీడియో. మళ్ళీ తర్వాత రిసార్ట్కి వచ్చిన తర్వాతనే వీడియో కంటిన్యూషన్ చేశానండి. ఎందుకంటే మేము బైక్ మీద వెళ్ళాము. బైక్ మీద వీడియో తీయడానికి అస్సలు కుదరలేదండి, అందుకోసమే వీడియో తీయలేదు. డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూషన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మా రెండో సిస్టర్ వచ్చిందండి. మా రెండో సిస్టర్ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా 2 ఫ్యామిలీస్ ఉన్నారండి, వాళ్ళిద్దరు ఆన్ ద వేలో ఉన్నారు. ఇక్కడ రాగానే పిల్లలు ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. రిసార్ట్ అయితే చాలా బాగుందండి, మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తానండి. రిసార్ట్ టూర్ కూడా చేశాను. ఇక్కడ మా రెండో ఒక పిల్లలు, మళ్ళా మా పిల్లలండి కార్తీక్ నిత్య కూడా బ్యాట్ బాల్ ఆడుకోవడానికి రాగానే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. ఇది ఇంటి నుంచే తీసుకొచ్చామండి బ్యాట్ బాల్. ఇక్కడ మా వారు కూడా పిల్లలతో పాటు కలిసి ఆడుకుంటున్నారు. రిసార్ట్ అయితే చాలా బాగుందండి. ఇది చిలుకూరు దగ్గరలో ఉందండి ఈ రిసార్ట్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, రిసార్ట్ బ్లాగ్స్ మీకు అందరికీ నచ్చుతుంది. ఇక్కడ మా నిత్య వచ్చేసి ఉయ్యాల ఊగుతుందండి. ఇంకా మా 2 అక్క రాలేదండి, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదండి. బైక్ మీద జర్నీ చేశాము కదండి, కొంచెం నాకు బ్యాక్ పెయిన్గా ఉంటే రాగానే అలా కూర్చుండిపోయాను. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. తెలుసు కదండి, ఈవిడ వచ్చేసి మా రెండో సిస్టర్ అండి. ఇప్పుడు రావాల్సింది మా పెద్ద సిస్టర్, మూడో సిస్టర్ అండి. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బ్యాట్ బాల్, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి పిల్లలకు. ఇట్లా గేమ్స్ అయినా, మళ్ళా స్విమ్మింగ్ పూల్ అయినా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మాకైతే నచ్చిందండి ఈ రిసార్ట్ వచ్చేసి. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
రిసార్ట్ వచ్చేసి ఇదేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా బొమ్మరిల్లు లెక్క ఉంది కదా. గ్రీనరీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నేను మా రెండో అక్క కూడా కొన్ని ఫొటోస్ దిగామండి టైంపాస్కి. గ్రీనరీ అయితే నాకు చాలా ఇష్టం కదండి, అందుకోసమే చుట్టుపక్కల మంచిగా అనిపించిందండి గ్రీనరీతో. ఇక్కడ పిల్లలు అయినా పెద్దవాళ్ళైనా మనకు ఊగడానికి ఉయ్యాల కూడా బాగుందండి. ఇది ఆల్మోస్ట్ మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 6:30 అయిపోయింది లేండి, అప్పుడప్పుడే అవుతుంది 6:30. ఇంటి నుంచి అయితే మేము ఎప్పుడు బయలుదేరామంటే 4 o'clockకి బయలుదేరామండి. మధ్య మధ్యలో బండి ఆకుంటూ వచ్చామండి, కంటిన్యూస్గా బండి మీద జర్నీ చేయలేము కదా, అందుకోసం అలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇడికి రాగానే 6:30 అలా అయ్యిందండి. ఇంకా ఇంకొక 2 సిస్టర్ అయితే రాలేదు, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మా అక్క కూతురు వచ్చేసి హాయ్ చెప్తుంది. తర్వాత మా అక్క వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత ఇక్కడైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి హౌస్ అయితే, రిసార్ట్ అయితే. ఎంత పెద్ద హాల్ అంటే అంత పెద్ద హాల్ అండి. ఇది వచ్చేసి కిచెన్ డైనింగ్ ఏరియానండి, కమాండ్ ఉంది. చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. మనకు యాక్చువల్లీ రిసార్ట్ అనేది మనకు అవుట్కట్స్లోనే ఉంటుంది కదండి. గ్రీనరీ అయినా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయినా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి. అంటే మనకు ఒక ఫ్రిడ్జ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. స్టవ్, ఫ్రిడ్జ్, మళ్ళా కొన్ని బౌల్స్, స్పూన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే మేము అవేమి యూజ్ చేయలేదండి, ఓన్లీ ఫ్రిడ్జ్ మాత్రం యూజ్ చేసాము. మీకు చెప్పలేదు కదండి, ఇంటి నుంచే మేము ఒక్కొక్కరము ఒక్కొక్క ఐటెం అయితే తీసుకువెళ్ళామండి. నేను వచ్చేసి ఆలు కుర్మా, మళ్ళా చుడువ, మళ్ళా టమాటా తొక్కు తీసుకెళ్ళానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నానండి కిచెన్ ఎలా ఉందనేది. తర్వాత మా పెద్దకు వచ్చేసి ఏం తీసుకొచ్చింది, పులిహోర ఉంటుంది కదండి, అంటే చింతపండు పులిహోర రైస్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చిందండి. ఇంకా గోబీ ఫ్రై కూడా తీసుకొచ్చింది. తర్వాత అక్క కూడా టమాటా తొక్కు కూడా తీసుకొచ్చింది. మా రెండో అక్క వచ్చేసి దోశలు తీసుకొచ్చిందండి. ఆలుగడ్డ కుర్మాకి దోశలు తీసుకొచ్చింది, మళ్ళీ టమాటా తొక్కు కూడా తీసుకొచ్చిందండి. మా మూడో అక్క ఏమో వెరైటీగా అందరి పిల్లలకు ఎంతో ఇష్టం పడే నూడిల్స్ తీసుకొచ్చిందండి, వెజ్ నూడిల్స్. తర్వాత పుదీనా టమాటా తొక్కు కూడా తీసుకొచ్చిందండి. అనుకోకుండా నలుగురం టమాటా తొక్కు అయితే తీసుకెళ్ళాము. ఇంకా నైట్ అయితే డిన్నర్ ఇదేనండి. చూస్తున్నారు కదా, రిసార్ట్ చాలా మంచిగా బొమ్మరిల్లు లెక్క చాలా బాగుంది బయట నుంచి. కాకపోతే లోపల చాలా పెద్దగా ఉందండి. ఇంకా ఒక 3 ఫ్యామిలీస్ వచ్చినా సరిపోయేటట్టు అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది ఉయ్యాల పెద్దవాళ్ళు ఊగొచ్చు, చిన్నవాళ్ళు ఊగొచ్చు అండి. చాలా బాగుంది. కాకపోతే మా అక్క కొంచెం ఫాస్ట్గా వెళ్తుందండి, నాకు భయం వేసి నేను ఇంకా వెళ్ళిపోయానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉయ్యాలంటే భయము, అందుకోసమే నేను సింగిల్గా ఉన్నప్పుడే ఊగుతానండి. వేరే వాళ్ళతోటి ఊగడం కొంచెం భయం అవుతుంది. అది ఇంకా మంచిగా ఉంది, ఇది దీంట్లో దాంట్లో కూర్చోపో, మీరు అందరూ కూర్చోండి దాంట్లో. మీరు కూర్చోండి, అందరు మీరు నలుగురు కూర్చోండి. చూస్తున్నారు కదండి, మా నలుగురు ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అయితే లోపలికి ఎంటర్ అయ్యి లోపల అంతా చూసేసామండి. అందరూ ఒకటే దగ్గర అయ్యేసరికి టైం వచ్చేసి 8:30 అయిపోయిందండి.
ఇక్కడ నేను మా మూడో అక్క కొంచెం సేపు షటిల్ ఆడామండి. మ్యారేజ్ కాక ముందుకు చాలా ఆడేదాన్ని షటిల్. ఇప్పుడు ఏందో ఆ ఫ్లో అయితే మిస్ అయింది, అలా అనిపించిందండి నాకైతే. మిస్ అయినా అని అయితే అనిపించింది. చాలా డేస్ అయిపోయిందండి ఆడక. ఇలాగ అందరము పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము అందరూ బయట అంతా కొంచెం ఆ వాతావరణం అంతా ఫీల్ అయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూస్తున్నారు కదండి, మా పెద్దక్క అయితే వచ్చేసింది. ఇంకో కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయి. ఇంకా 8:30 అయిపోయింది కదండి. ఇంకా డిన్నర్కి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇలాగ అందరము వండుకొని ఒకటే దగ్గర కూర్చొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ మా అక్కలందరూ ఎవరెవరు ఏదైతే కుక్ చేసుకొని తెచ్చారో ఫుడ్ అవన్నీ ఓపెన్ చేస్తున్నారు. అందరం కలిసి ఇలా తినడం బాగుంటుంది కదండి. పిల్లలకు ఫస్ట్ పెట్టించిన తర్వాత మేము కూడా తినేసామండి డిన్నరు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి మా మూడో అక్క చెప్పాను కదా నూడిల్స్ తీసుకొచ్చిందని, అది కూడా అందరం తినేసామండి. అందరూ ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చారని చెప్పాను కదా. అలాగైతే అందరం కలిసి అయితే డిన్నర్ అయితే చేసేసామండి. ఇక్కడ ఒక చిన్న రీల్ కూడా తీసామండి. నేను దీంట్లో అయితే యాడ్ చేశాను, కాకపోతే మ్యూట్లో పెట్టేశాను. మీకు రీల్స్ దాంట్లో పెడతానండి, షార్ట్స్ రూపంలో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదిగోండి ఇదేనండి. ఇదేం షార్ట్ అంటే ఈ మధ్య ట్రెండ్ అయింది కదండి. డిన్నర్ ఏం ప్రిపేర్ చేశారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్తూ ఉంటారు కదండి, అదే షార్ట్ ఇది. మీకు షార్ట్స్లో పెడతానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇలాగా పిల్లలు పెద్దవాళ్ళు తిన్న తర్వాత టైం వచ్చేసి 10 అయిపోయిందండి. 10 అయిపోయింది. తర్వాత ఇంకా బయటికి వెళ్ళి అలా గేమ్స్ ఆడాము. మళ్ళీ మా అక్కలు డ్యాన్స్ వేశారండి, మా పెద్ద అక్క మూడో అక్క. అదైతే నేను యాడ్ చేయలేదండి. అలాగా టైం అయితే 1:30 వరకు ఇంకా బయట కూర్చొని చాలా అయితే గేమ్స్ ఆడామండి. అవన్నీ నేను ఇంకా వీడియో తీయలేదండి. వీడియో తీసుకుంటూ పోతే నేను కూడా ఎంజాయ్ చేయలేను కదా రిసార్ట్ ఫీల్ అనేది. అందుకోసమే అక్కడక్కడ మాత్రం క్యాప్చర్ చేసి వీడియో అయితే పెడుతున్నాను మీకు. ప్రతి ఒక్క గేమ్స్ అయితే చాలా ఆడామండి. కాకపోతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరంతలో వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోయారండి. అందుకే వీడియో తీయడానికి ఎవరు లేరు. అందుకోసమే అక్కడక్కడ మాత్రమే వీడియో తీసానండి. ఇక్కడ కొంచెం నెక్స్ట్ డే అయితే దిగుతామండి స్విమ్మింగ్ పూల్లోకి. ఆ రోజు నైట్ అయిపోయింది కదా, ఇంకా ఏం దిగి ఏం ఎంజాయ్ చేయలేదండి వాటర్లో. కాకపోతే అలా ఉట్టిగా లెగ్స్ పెట్టేసి నీళ్ళలో కొంచెం సేపు కూర్చున్నాము. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉందండి. యాక్చువల్గా చెప్పాలంటే మా పిల్లలకైతే కొంచెం చిన్న పిల్లలు కదండి, వాళ్ళు కొంచెం చిన్న దాంట్లోనే ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేశారండి. చాలా లోతుందండి ఇది. ఇంకా అక్కడ మా కార్తీక్ సతాయిస్తున్నారండి, వాళ్ళకు దిగుతా అనేసి. చెప్పాను కదా మా పెద్ద అక్క మా మూడో అక్క పాపనండి, ఇద్దరు కలిసి పుష్ప సాంగ్ అయితే ఇక్కడ ఆడుతున్నారు. ఇంకా చెప్పాను కదండి నేను వీడియో తీసుకుంటూ పోతే ఇంకా నేనేం ఎంజాయ్ చేయలేనని, అందుకోసమే అక్కడక్కడ మాత్రమే తీసాను. 1:30 వరకు ఇలాగే టైం స్పెండ్ చేసామండి బయట. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. పాట వచ్చేసి రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఉంటుంది కదండి, అదైతే కలిసి అందరూ ఇలాగైతే ఆడారండి. అంతేనండి. ఇంకా నైట్ వరకు మార్నింగ్ అంటే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అయితే వీడియో చూసారు కదండి. మరి దీన్ని నెక్స్ట్ డే వ్లాగ్ పెడతాను, సండే వ్లాగ్ పెడతానండి నెక్స్ట్ వ్లాగ్లో. అది కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు చూసి ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. ఓకేనండి, బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.